ఇక నేను చెప్పేది అది వాళ్ళకి ఇచ్చిందే ఇట్లాంటి సహకరిస్తామని, ఇట్లాంటి సలహాలు ఇస్తారని కదా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిందే. ప్రజలు ఉద్యమ కోరికలు కోరుతున్నారు అనే అంశాన్ని చెప్తూ ఉదాహరణ తాను ఇటీవల ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఒక మహిళ వచ్చి, సార్ నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, నేను ఎట్లా బతకాలి అన్నది. అంటే అవి 3 ఆడపిల్లలు ఎవరి కోసం కదా, నా కోసం కదా, దేశం కోసం కదా, ఇట్లాంటి కోరికలు కోరుతున్నారు అనే కామెంట్ ఇస్తారు. దీని ఎట్లా వస్తారు? నేనేమంటున్నా అంటే బీసీలు పేదలు పిల్లలు కనొద్దు, కేవలము దొరలు శ్రీమంతులు దేశాన్ని దోసుకునేటోళ్ళే పిల్లలు కనాలన్న ఆలోచన, ఆ ఫ్యూడల్ మెంటాలిటీ ఏదైతే ఉందో ఆ ఫ్యూడల్ ఆలోచన ఇది. అంటే పేదవాళ్ళు పిల్లలను కూడా కనొద్దు. కేటీఆర్ తన ఆలోచనను స్పష్టంగా చెప్పిండు. ఇది దుర్మార్గం, అంటే బర్తెగింపిది. అంటే పేదలు నాకు 3 పిల్లలు ఉన్నారు సహాయం అందించాలంటే ప్రభుత్వం వైపు నుంచి నిస్సహాయులకు సహాయం అందించడానికే ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పేదల ఓట్లు అక్కర్లేదా? ఇప్పుడు ఆ 3 పిల్లలకు రేపు ఓటు వచ్చింది అనుకో, టీఆర్ఎస్ ఆయన ఓటు అడగడా? పోనీ ఆ తల్లి ఓటు అడగడా? అంటే ఎట్లా అవమానపరుస్తుండో చూడు బీసీలను, మహిళల్ని. నిన్ను ఎవరు కనమన్నారు పిల్లల్ని? అది ఎంత పెద్ద మాట, ఎంత పెద్ద మాట అది. అదే నేను అదే అంటున్నా. అంటే నా కోసం కన్నవా నువ్వు అని ఒక మహిళను పట్టుకొని మాట్లాడే పరిస్థితికి బర్తెగించిండ్రు అని అంటే తండ్రి కొడుకుల వ్యవహారము మదమెక్కి ఎట్లా వ్యవహరిస్తారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే సమాజం అన్న సామాజిక బాధ్యత అన్న వాళ్ళకి లేదు. వాళ్ళు బర్తెగించిండ్రు, వాళ్ళకి మాట్లాడే పద్ధతి కానీ వ్యవహరించే తీరు కానీ సరిగ్గా లేదు. కాబట్టే ప్రజా కోర్టులో ఇప్పుడు వాళ్ళని శిక్షించాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడే మాటలన్నీ కూడా చెప్పుదెబ్బలు తినడానికి బాగా పనికొస్తాయి. తెలంగాణ ఉద్యమం జరిగింది.